ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లనే హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20 లాస్ట్ టైం అయితే మన గణేష్ కళా ఆర్ట్స్ అయితే చూసిరు కదా. చలో ఇప్పుడు మనం మన కొరుట్ల నారాజ్ కళా ఆర్ట్స్ అయితే వచ్చినాం అన్నమాట. మన కొరుట్ల నారాజ్ కళా ఆర్ట్స్ లా ప్రతిసారి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. చలో చూసేద్దాం. ఇగో ఇది మన నారాజ్ కళా ఆర్ట్స్ చూసిరు కదా. ఇగో ఇక్కడ మనకైతే వచ్చేసి ఇక్కడ ఒక గణపతి అయితే ఉంది. మనకు మంచిగా కొండ మీద కూర్చున్న గణపతి. అటు సైడు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసి మనకు మూషిక మహారాజ్ అయితే ఉన్నారన్నమాట. పగిడి గణపతి చూసుకోవచ్చు. పగిడి గణపతి మంచిగా హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే వచ్చేసి చూసిరు కదా. చలో ఒక్కసారి మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనకు గణపతులు డైలీ అయితే పోసిరు. ఇక నుంచి అయితే మన కొరుట్ల రప్ప 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 అప్డేట్లు హైలైట్. అసలు మన నారాజ్ కళా ఆర్ట్స్లా ఆల్రెడీ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మీకు లాస్ట్లోనే అయితే చూపెడతా కలరింగ్ వర్క్ ఎట్లుందని చెప్పేసి అయితే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి మనకు రైతు కాన్సెప్ట్లో ఉన్న గణపతి. ఒక రైతు ఎలానైతే రెడీ అవుతాడో సేమ్ మన బప్పాను కూడా అలానే మేకింగ్ చేసి అయితే తయారు చేసిరన్నమాట. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆవులు మన కొరుట్లనే నిజంగా డిఫరెంట్ గణపతులు మన నారాజ్ కళా ఆర్ట్స్లా. నిజంగా చెప్పాలంటే మన కొరుట్ల నారాజ్ కళా ఆర్ట్స్లా డిఫరెంట్ మోడల్స్ ఎప్పుడైనా. చలో ఇక్కడ మనం ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు. ఈ గణపతి అయితే బొజ్జ గణపతి మస్తు డిఫరెంట్ ఉంది. చూసిరు కదా. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది గణపతి అయితే వచ్చేసి అసలు. మరి అంటే ఇది ఏ గణపతి ఎట్లా తయారు చేసిరో ఏమో ఒకసారి దగ్గరికి పోయి కూడా చూద్దాం. ఏదైనా స్పెషల్ గణపతి అనుకుంటా. వడ్లతోటి కావచ్చు. ఇది వడ్లతోటి చేసిరో మరి దేనితోటి చేసిరో. గణపతి మాత్రం భలే ఉంది నిజంగా, నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే వచ్చేసి. చలో ఒక్కసారి అటు లోపల పోయి కూడా చూద్దాం గణపతి అయితే వచ్చేసి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. గొడ్డేలు పట్టుకొని కూసుంది. మా ఏముంది గణపతి మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా. హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ గణపతి కూడా మనకి ఇట్లా గొడ్డేలు పట్టుకొని కూర్చుంది గణపతి అయితే వచ్చేసి. అండ్ ఒక్కసారి లోపలికి కూడా పోదాం, లోపలినైతే చూద్దాం. నారాజ్ కళా ఆర్ట్స్లో డిఫరెంట్ గణపతులు ఉంటాయి అబ్బా. నిజంగా చెప్తున్నా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది నారాజ్ కళా ఆర్ట్స్లో. అండ్ మన కొరుట్లలో ఒక ఫేస్ కట్ కూడా డిఫరెంట్ అంటే మన నారాజ్ కళా ఆర్ట్సే నిజంగా. ఇక్కడ మన గణేశుడు అయితే చూసుకోవచ్చు. మనకు ఇట్లా మచ్చేశ్వరుల మీద కూర్చున్న గణపతి. బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకి ఇట్లా సూర్యకిరణం అయితే వచ్చింది. ఇంకా మనకు ఫుల్ ఫినిషింగ్ అయితే కాలేదు, జస్ట్ కాన్సెప్ట్ లెక్కనైతే ఉంది గణపతి అయితే. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇవే సేమ్ గణపతులు. ఒకసారి అటు సైడ్ పోయి కూడా చూద్దాం. హైలైట్ గణపతులు ఉన్నాయి నిజంగా మన కొరుట్ల నారాజ్ కళా ఆర్ట్స్లో అయితే. నెక్స్ట్ లెవెల్ గణపతులు ఉన్నాయి నిజంగా. ఇక చూడాలి. ఇంకా పండగనైతే వచ్చేసి ఇంకా ఒక 5 months అయితే ఉంది. చూద్దాం మరి ఎట్లుంటుంది ఈసారి పండగ వాతావరణం. ఊపు ఎట్లుంటుందో. ఊపు ఉంటుంది కావచ్చు నాకు తెలిసి అయితే. ఇక్కడ ఒక గణపతి అయితే ఉంది మనకి. శేషనాగు మీద శివుడి అవతారంలో కూర్చున్న గణపతి. వర్క్ అయితే జరుగుతుందన్నట్టు చూడొచ్చు. అంటే మనకు శాంపిల్ పీస్ అనుకుంటా ఇది. ఒకసారి అటు సైడ్ కూడా పోదాం. మనకు మీడియం సైజ్ గణపతులు అయితే ఉన్నాయి అటు సైడ్ అయితే వచ్చేసి. చలో ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు పీట మీద కూర్చున్న గణపతి. సైడ్కి అయితే వచ్చేసి సింహం అయితే వచ్చింది చూసారు కదా గంభీరంగా. పైన అయితే చూసుకోవచ్చు మనకు అటు ఇటు శేషనాగు, ఆడ పైన త్రిశూలం అయితే వచ్చింది. హైలైట్ ఉంది గణేశుడు అయితే వచ్చేసి. ఇగో ఇక్కడనైతే మనకు వీణ మీద కూర్చున్న గణపతి. మన సరస్వతీదేవి వీణ మీద కూర్చున్న గణపతి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు. చూసిరు కదా. చలో ఒకసారి అటు సైడ్ పోయి చూద్దాం. ఏం లేకున్నా ఒక 4-5 ఇట్లా వరుసగానైతే ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కండి. పీకే వ్లాగ్స్ తెలుగు 20 అని అయితే ఉంటుంది. అట్లానే మన యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బెల్ కొట్టకపోతే గంట బెల్ కూడా కొట్టేయండి ఫ్రెండ్స్. చలో ఇక్కడ మనకు ఇంత ముందే చూసినాం కదా మనకు హంసల మీద కూర్చున్న గణపతి. హైలైట్ ఉంది నిజంగా. కలరింగ్ అయినాకనైతే చూడాలి. కలరింగ్ అయినాక ఎట్లుంటుంది ఏందని చెప్పేసి అయితే. చలో ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ ఇవే గణపతులు అయితే ఉన్నాయి మనకి. వర్క్ కూడా జరుగుతుంది. మీకు లాస్ట్లోనైతే గణపతి కలరింగ్లు కూడా జరుగుతున్నాయి, అది కూడా చూపెడతా ఫ్రెండ్స్. ఖచ్చితంగానైతే చూసేయండి.
చలో ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది. ఒక గణపతి అయితే మనకు శివుడి అవతారం, బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి మనకు శివలింగం అనుకుంటా. ఒకసారి అయితే చూద్దాం. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి శివుడి అవతారంలో ఉన్న గణపతి. చూసిరు కదా, శివుడి అవతారంలో ఉన్న గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి అటు లోపల కూడా పోదాం. ఇగో ఇక్కడ బంబోలేనాథ్ అవతారంలోనైతే ఉంది. వర్క్ అయితే జరుగుతుంది, డై వర్క్ అయితే గణపతి. చలో ఇక అటు సైడ్ అయితే పోదాం. నారాజ్ కలర్స్లా ప్రతిసారి డిఫరెంట్ గణపతులే ఉంటాయి. నిజంగా హైలైట్ అనిపిస్తుంది ఇక్కడ గణపతులని చూస్తే నాకు. నారాజ్ కలర్స్లో అయితే కొరట్ల నారాజ్ కలర్స్లా. చలో ఇక ఒక్కసారి ఇక్కడ బయటనైతే ఇంతకుముందు గణపతులు అన్నీ చూసారు కదా. ఇక్కడ బయట గణపతులు అయితే ఇగో అట్లనే ఇక్కడ బాడీ కలరింగ్, ధోతి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది గణపతిది అయితే. ఒక్కసారి చూసే ముందు అయితే అందరు కామెంట్ సెక్షన్లో జై బోలో గణేష్ మహారాజ్కి చేయని చెప్పి కామెంట్ అయితే వేయరి. చదివి చూద్దాం. వర్క్ మాత్రం ఫాస్ట్గా జరుగుతుంది మన కొరట్ల నారాజు కలర్స్లను అయితే. అటు ఇటు ఆవులు సిట్టింగ్ పొజిషన్, పైన అయితే వచ్చేసి మనకు శివలింగము, సైడ్కి అయితే వచ్చేసి మనకు హంసలు అయితే పెట్టిరు. హంసలో పావురాలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మనకు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా వైలెట్ కలర్ అయితే ఉంది. ఒకసారి అటువైపు కూడా చూద్దాం. చలో ఇగో అన్నీ డిఫరెంట్ కలర్. ఒక బ్యాచ్ అయితే పెట్టుకొని మొత్తం కలరింగ్ వర్క్ అయితే చేస్తారు ఇక్కడ, చూడొచ్చు. చలో ఫ్రెండ్స్, అది చూసిరు కదా మన కొరుట్ల నారాజు కళా ఆర్ట్స్ అప్డేట్ అయితే వచ్చేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అట్లనే అక్కడ కుక్కర్ అయితే ఉంది, నిజంగా దాన్ని చూసి భయపడ్డా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. పీకే లాక్స్ తెలుగు 20. గణపతి బప్ప మోరియా.